ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము 12వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక. మన దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక. ఆశీర్వాదము ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ఉంటుందో ఆ వ్యక్తి కాపాడబడాలి. మనకందరికీ తెలుసు, కాయలు పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు కదా. అదే ఏ కాయ ఏ పండు లేని చెట్టు ఎవరో ఒక రాయిట్టు కొట్టరు. ఎందుకంటే ఆశీర్వాదాలు దొంగిలించాలి, ఆశీర్వాదాలు పాడు చేయాలి, ఈ ఆశీర్వాదం నాకు కావాలని ప్రయాసపడరు. సోమరివాడట విత్తనాలు విత్తేటప్పుడట కష్టపడ్డట, కానీ పంటకు వస్తున్నప్పుడు నాకు పంట కావాలని ఆశపడతాడట. విత్తనాలు విత్తిన వాడిదే పంట, కానీ విత్తనాలు విత్తి నీరు పెట్టి నారు పెట్టి అభివృద్ధిలోకి దేవుడు ఇచ్చిన తర్వాత వాళ్ళు చక్కగా పంట కోసుకుంటున్నప్పుడు నాకు కావాలి అంటారట. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క ప్రార్థనా జీవితం ఏదైనప్పటికీ అంతకు మించి ప్రభువు కృప చూపించి వీళ్ళని దీవిద్దాం, వీళ్ళని ఆశీర్వదిద్దాం అని దేవుడు అనుకున్నప్పుడు వాళ్ళను ఆశీర్వదించట, వాళ్ళని కాపాడుతాడట. ఎందుకంటే ఏ రాళ్ళ దెబ్బలు తగలకుండా, నోటి మాటల నొప్పి చేతకిత బాధ కలగకుండా, ఎన్నెన్నో బాధలు వస్తుంటాయి వాళ్ళకి. ఎక్కడ లేని చుట్టాలు వచ్చేస్తుంటారు, ఎక్కడ లేని సంబంధాలు కలిపేసుకుంటారు. ఇచ్చినా తిడతారు, ఇవ్వకపోయినా తిడతారు, పెట్టినా తిడతారు, పెట్టకపోయినా తిడతారు. మనం ఎంత పెట్టామనుకోండి ఇంకొక అంత పెట్టలేదని చెప్పి తిడతారు. కాబట్టి ధనము, ఆశీర్వాదము, మంచి ఉద్యోగము ఇవన్నీ కూడా దీవెనలే, కానీ ఆ దీవెనలు కూడా కాపాడబడాలి. కాపాడబడకపోతే ఏదో రకాన్ని మోసపోయి ఏదో రకాన్ని ఇబ్బందుల్లో పడిపోతున్న వాళ్ళు ఉంటారు. దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను ఆశీర్వదించడమే కాదు, నిన్ను కాపాడుతాను అని కూడా వాగ్దానం ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.